తండ్రిని రా. మీరు యెహోవానని పిలిచినా ఆయన ఫాదర్. నేను తండ్రినైతే ఏదిరా నాకు రావాల్సిన ఘనత అని అడుగుతున్నాడు. ఏదిరా నాకు రావాల్సిన ఘనత నాకు ఇవ్వట్లేదు అని దేవుడు అంటున్నాడు అని అంటున్నాడు. అసలు దేవుణ్ణి ఘనపరచటం అంటే ఏంటన్నది యేసు ప్రభు వారు క్లియర్గా చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు అని అంటే కుమారుణ్ణి ఘనపరిస్తేనే తండ్రిని ఘనపరిచినట్టు అని బైబిల్ క్లియర్గా ప్రభువారు చెప్పారు. తండ్రిని ఘనపరచటం అంటే ఏంటి? కుమారుణ్ణి ఘనపరచాలి. ఎలా ఘనపరచాలి? తండ్రిని ఏ విధంగా ఘనపరుస్తున్నారో అదే విధంగా కుమారుణ్ణి ఘనపరచాలి. అంటే కుమారుని ఘనపరచకుండా నేను తండ్రిని ఘనపరుస్తున్నాను, తండ్రి కోసం నేను కుమారుని తిడతాను, కుమారుణ్ణి ముష్టివాడంటాను, కుమారుడిని అడుక్కునేవాడంటాను అనేటువంటి పదజాలాలు నువ్వు వాడేవు కదా. అంటే కుమారుణ్ణి ఏం చేస్తావు? నువ్వు ఘనపరచకుండా దిగజారుస్తున్నావు. ఎప్పుడైతే కుమారుణ్ణి దిగజార్చిస్తున్నావో అంటే తగ్గిస్తున్నావో తండ్రి దగ్గర నీకు ఘనత రాదు. నువ్వు తండ్రిని ఘనపరచట్లేదు. తండ్రిని ఘనపరచకుండానే నేను తండ్రిని ఘనపరుస్తున్నానని భ్రమపడుతున్నావు. తండ్రిని ఘనపరచటం అంటే కుమారుని ఘనపరచటం. ఇది నీకు అర్థం కావట్లేదు. యేసుప్రభు అంటే నీకు రోషం వస్తే ఆయనను కన్నా ఆయన భూమి మీదకి పంపిన తండ్రిని పట్టించుకోకపోతే మాకు రాదురా రోషం? తండ్రిని పట్టించుకోకపోతే మాకు రాదురా రోషం అంటున్నారు. తండ్రిని ఎవరు పట్టించుకోవట్లేదు? విశ్వాసులందరూ కూడా తండ్రిని తండ్రిగానే చూస్తున్నారు. తండ్రిని తండ్రిగా చూస్తున్నారు, కుమారుణ్ణి తండ్రికి సమానునిగా చూస్తున్నారు. అది నీ ప్రాబ్లం. ఎప్పుడైతే కుమారుని తండ్రితో సమానంగా చూస్తున్నారో నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తండ్రి ఇష్టపడుతున్నప్పుడు నువ్వు తట్టుకోకపోవడం అనేది నీలో ఉన్న లోపం అవుతుంది. అసలు నీకు తండ్రికి డైరెక్ట్ కనెక్షన్ లేదు. అది నీకు గుర్తుపెట్టుకో. మనుషులకి తండ్రికి డైరెక్ట్ కనెక్షన్స్ లేవు. మధ్యవర్తి ఉన్నాడు. మనకి మానవునికి దేవునికి మధ్యవర్తి ఉన్నాడు. ఈ మధ్యవర్తిని నువ్వు తీసి పక్కన పెట్టి నేను డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకున్న భ్రమలో ఉన్నావేమో. అలాంటి భ్రమలన్నీ వదిలిపెట్టాల్సిందే. మనము క్రీస్తు వారం. అది భూమి మీద పుట్టిన వారు ఎవరు అంటే క్రీస్తు వారు. నీకు క్రీస్తుకి రిలేషన్. ఆయన క్రీస్తు తండ్రికి చెప్పుకుంటాడు,